మొత్తానికి సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించారు. ఏదైతే తను ఆర్జికార్ ఆసుపత్రిలో అంటే ట్రైనింగ్ డాక్టర్ పైన అత్యాచారం చేయడం, ఆ తర్వాత హత్య చేయడం, దీనికి సంబంధించి దోషిగా నిర్ధారించినటువంటి సీల్దా కోర్టు ఏదైతే శనివారం రోజున దోషిగా ప్రకటించింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే యావజ్జీవ కారాగార శిక్షను కూడా విధించింది. అయితే ఈ శిక్ష వేయడానికి ముందు కూడా సంజయ్ రాయ్ తరపున కొన్ని వాదనలు వినిపించారు. అయితే సిబిఐ మాత్రం బలంగా సంజయ్ రాయ్కి ఉరి శిక్ష వేయడమే సరైనటువంటి శిక్ష అనే విషయాన్ని స్పష్టం చేసింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఆందోళన కలిగించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి అంశంగా ఈ ఘటనను చూడాలి. ఒక ప్రత్యేకమైనటువంటి కేసుగా కూడా కోర్టు ఈ కేసును పరిగణించాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ఆ విచారణ సమయంలో కానీ అంటే తను ఆ ఘటనకు పాల్పడిన తర్వాత అక్కడ హత్య చేసి పారిపోయిన తర్వాత పోలీసులకు దొరకకుండా తను చేసినటువంటి ప్రయత్నాలు, ఆ తర్వాత సిబిఐ ఏ విధంగానైతే విచారిస్తున్నటువంటి క్రమంలో సైతం తను ఏమాత్రం సహకరించలేదు. పైగా తనలో ఎటువంటి పాశ్చాత్తాపం కనిపించలేదు. సో ఖచ్చితంగా ఒక క్రూరమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. సంజయ్ రాయ్ వల్ల సమాజానికి ఇబ్బందే తప్ప మేలు మాత్రం జరగదు అనే విషయాన్ని అటు సీల్దా కోర్టులో సిబిఐ తన వాదనల సందర్భంగా వినిపించింది. అయితే సంజయ్ రాయ్ తరపున కూడా ఆయన తరపు న్యాయవాది కొన్ని వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. సో ఏ విధంగానైతే సంజయ్ రాయ్ రుద్రాక్షను ధరిస్తారు, నిజంగా అతనే గనక ఆ ఘటనకు పాల్పడి ఉంటే, అది తనే చేసి ఉంటే కనుక సీన్లో ఖచ్చితంగా అక్కడ రుద్రాక్ష తెగిపడి ఉండేది. అటువంటి ఆనవాళ్ళు లేవు. కావాలనే ఈ కేసులో సంజయ్ రాయ్ని ఇరికించారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి ఒకవేళ శిక్ష కనుక ఖరారు చేస్తే ఏదైతే మరణశిక్షగా అంటే ఉరిశిక్షగా చెప్తున్నారో ఉరిశిక్ష అనేది వద్దు, ఉరిశిక్ష నుంచి కొంత తగ్గింపుగా ఉండేటటువంటి శిక్ష వేయాలి అంటూ కూడా కోర్టు ముందు చివరిగా ప్రాధేయపడుతూ తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా కోర్టు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత అంటే ఏదైతే ఉరిశిక్ష కాకుండా సో ఖచ్చితంగా ఇక యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ సంజయ్ రాయ్కు ఏదైతే తీర్పు వెలువరించింది. సో మొత్తానికి ఇప్పుడు సంజయ్ రాయ్కి ఇచ్చినటువంటి తీర్పు పట్ల ప్రతి ఒక్కరూ కూడా అంటే ఒక మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారం కావచ్చు, హత్యకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఒక ముఖ్యమైనటువంటి విధుల్లో యు జస్ట్ స్టే ఆన్ లైన్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. అయితే ఈ కేసు తీర్పు వెలువరించిన అనంతరం లాయర్ మాట్లాడారు. అసలు లాయర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. जो संजय का जो दोषी साब्यस्त किया था 18 जनवरी 2025 में, जो आज का सीबीआई का चार्जशीट और ट्रायल का बाद आज जो फांसी का जो सवाल उठा था, फांसी नहीं हुआ, उन लोग को आमृत्यु जो कारावास आमृत्यु जेल उनको हुआ और उसी का साथ साथ फाइन भी हुआ तीनों सेक्शन में। 64 रेप में यावज्जीवन, 66 में आमृत्यु कारावास और 103A जो मर्डर उसी में भी उनको यावज्जीवन कारावास दिया। एक ही संगे तीनों सेक्शन में फाइन भी किया। एक ही साथ में आपका उनको संजय का जो केस है राष्ट्रों के स्टेट को डायरेक्शन दिया लर्नेड कोर्ट जो 10 लाख को और 7 लाख एंड 10 लाख मोट 17 लाख उनको फैमिली को क्षतिपूरण विक्टिम का फैमिली को क्षतिपूरण देने के लिए निर्देश दिया। जो संजय का जो दोषी साब्यस्त किया था 18 जनवरी 2025 में, जो आज का सीबीआई का चार्जशीट और ट्रायल का बाद आज जो फांसी का जो सवाल उठा था, फांसी नहीं हुआ, उन लोग को आमृत्यु जो कारावास आमृत्यु जेल उनको हुआ और उसी का साथ साथ फाइन भी हुआ तीनों सेक्शन में। 64 रेप में यावज्जीवन, 66 में आमृत्यु कारावास और 103A जो मर्डर उसी में भी उनको यावज्जीवन कारावास दिया। एक ही संगे तीनों सेक्शन में फाइन भी किया। एक ही साथ में आपका उनको संजय का जो केस है राष्ट्रों के स्टेट को डायरेक्शन दिया।
రైట్, అది ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం లాయర్ కూడా మాట్లాడడం చూసాము. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఏ సెక్షన్స్ కింద సంజయ్ ని దోషిగా తేల్చారనేది కూడా లాయర్ చెప్పడం చూసాం. సో మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగానే ఉన్నారు. రాజు, ఏంటి అసలు ఈ కేసు వెలువడిన అనంతరం డాక్టర్ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు కూడా న్యాయం కావాలి అని పోరాడారు. ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరిగిందని అనుకుంటున్నారా? ఎస్, నిజంగా సౌజన్య, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అంటే విధుల్లో ఉన్నటువంటి ఒక మహిళా డాక్టర్ పైన అత్యాచారం చేయడమే కాకుండా హత్య కూడా చేసి చంపడం జరిగింది. సో అంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వాళ్ళపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ దాదాపు నెలన్నర పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా బెంగాల్లో మాత్రం సుదీర్ఘంగా ఆందోళనలు జరిగాయి. దాంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైద్య కళాశాలల్లో ఉన్నటువంటి మహిళా సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ స్వయంగా సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయి ఏదైతే ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో కేంద్రం ఒక కమిటీని కూడా అపాయింట్ చేస్తూ అనౌన్స్ చేసింది. సో దానికి సంబంధించినటువంటి స్టడీస్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లో మహిళా వైద్యులపైన కానీ మహిళా సిబ్బంది పైన ఎటువంటి దాడులు జరగకుండా వాళ్ళకు పూర్తి స్థాయి రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఒక ఏదైతే రూల్స్ను ఫ్రేమ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అంటే త్వరితగతినే ఈ విచారణ పూర్తయిందని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే నేటికి ఈ ఘటన జరిగి సరిగ్గా 164 రోజులు. అంటే 164 రోజుల్లోనే ఒకవైపు అంటే కేసును ఏ విధంగానైతే సిబిఐ విచారణ పూర్తి చేయడం, ఆ తర్వాత ట్రయల్ కూడా కంప్లీట్ అయింది. నిజంగా చెప్పాలంటే ఎవరైతే తప్పు చేయాలనుకుంటారో అటువంటి వాళ్లకు ఇది ఖచ్చితంగా తెలిసి వచ్చేటటువంటి అంశంగా చూడొచ్చు. సో ఎవరు కూడా ఇక పైన మహిళా వైద్యుల పైన కావచ్చు, లేదంటే మహిళల పట్ల కానీ ఎవరు ఇటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు. వాళ్ళను హత్య చేసే ప్రయత్నం కానీ లేదంటే వాళ్ళ పైన అత్యాచారం చేసే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు అనేది ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఏదేమైనా వైద్యులు సైతం ఈ విషయంలో కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే శిక్ష సరిగ్గా పడింది అనే వ్యక్తాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇక పైన మళ్ళీ ఏ ఒక్కరికి కూడా ఇటువంటి పరిస్థితులు రాకూడదు అని మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే हम एडवोकेट अनीशुर रहमान है।